ఏపీలో కూటమి ప్రభుత్వంలో చిత్రమైన తీరు కనిపిస్తోందని అంటున్నారు. తిరుమలలో జనవరిలో జరిగిన వైకుంఠ ఏకాదశి వేడుకల కోసం భక్తులకు టోకెన్లు ఇచ్చే క్రమంలో తొక్కిసలాట జరిగి 6 మరణించారు. దానికి పవన్ కళ్యాణ్ క్షమాపణలు కూడా చెప్పారు. నిజానికి పవన్ శాఖ దేవాదాయం కాదు, ఆయన చూసే శాఖలు వేరు. అంతకు ముందు తిరుపతి లడ్డూలో కల్తీ చోటు చేసుకుంది అన్న వార్తల మీద ఆవేశపడిన పవన్ కళ్యాణ్ అప్పట్లో ప్రాయశ్చిత దీక్ష కూడా చేపట్టారు. ఆనాడు ఆయన దేవాదాయ శాఖ చూడడం లేదని వామపక్ష నేతలు విమర్శించారు కూడా. కట్ చేస్తే కడప జిల్లాలోని కాశీనాయన ఆశ్రమంలోని అన్నదాన సత్రాన్ని కూల్చివేసిన ఘటన మీద మంత్రి నారా లోకేష్ క్షమాపణలు చెప్పారు. అటవీ భూములు టైగర్ జోన్ నిబంధనల కారణంగా ఈ అన్నదాన సత్రాన్ని కూల్చివేసినట్లుగా అటవీ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే ఇది కాస్త పెను వివాదంగా మారింది. పీఠాధిపతులు దీని మీద బగ్గుమంటున్నారు. అయితే అటవీ శాఖ పవన్ కళ్యాణ్ వద్ద ఉంది. పైగా ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఇటీవల కాలంలో ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. ఆధ్యాత్మిక ఆశ్రమంలో ఈ విధంగా జరిగితే వెంటనే రియాక్ట్ కావాల్సింది పవన్ కళ్యాణే. కానీ లోకేష్ రియాక్ట్ అయ్యారు. సారీ చెప్పడమే కాకుండా తన సొంత నిధులతో అక్కడ అన్నదాన సత్రాన్ని నిర్మించి ఇస్తానని మాట కూడా ఇచ్చారు. లోకేష్ ఈ విధంగా రియాక్ట్ కావడం మంచిదే. పైగా ఆయన సొంత నిధులతో అన్నదాన సత్రాన్ని నిర్మిస్తామని చెప్పడము మంచిదే. కానీ ఒక మంత్రిగా ఆయన పరిధిలోకి రాని అంశం ఇదని అంటూ ఉన్నారు. ఇక ఈ అంశం మీద అసెంబ్లీలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ అటవీ శాఖ పరిధిలో ఆశ్రమం ఉండటంతో అక్కడికి భక్తులు వెళ్లాలన్న నిబంధనలు అడ్డు వస్తున్నాయని అన్నారు. ఆ ఆశ్రమ ప్రాంతాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తెస్తామని అన్నారు. అక్కడ నిత్యాన్నదానం జరుగుతోందని, రోజు 1,00,000 మందికి పైగా భోజనాలు చేస్తారని మంత్రి తెలిపారు. ఆ సత్రాన్ని దేవాదాయ శాఖనే నిర్మిస్తుందని అన్నారు. ఇదిలా ఉంటే పీఠాధిపతులు అంతా ఆగ్రహించిన ఈ ఘటన మీద పవన్ ఎందుకు స్పందించలేదు అన్నది చర్చనీయాంశంగా మారింది.